హలో ఎవ్రీవన్ ఇప్పటికే తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ అఖండ 2 తాండవం కోసం మూవీ లవర్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారనే చెప్పాలి. అయితే ఇప్పుడు ప్రీమియం షోలు కావాలనే కొంతమంది అడ్డుపడుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో దీని గురించి ఒకసారి తెలుసుకుందాం ఎవరు ఏంటి అనేది. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో జకీర్. సార్, ఈ ప్రీమియం షోస్ని అడ్డుకునేలా ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు కావాలని కొంతమంది. సో ఏం చెప్తారు? ఈ ప్రీమియర్ షోస్ అంటే మామూలుగా ఒక మోస్తరు స్థాయి హీరోకే ప్రీమియర్ షోస్, బెనిఫిట్ షోస్ అని వేస్తుంటారు. అలాంటిది బాలయ్య గారిది పైగా అఖండ 2 తాండవం పైపెచ్చు నాకు తెలిసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాన్ ఇండియా మూవీ బాలయ్య గారిది ఇది. సో అట్లాంటి మూవీకి ఎన్ని జాగ్రత్తలు తీసుకొని ఉండాలి? మామూలుగా బాలయ్య బాబు క్రేజు డిఫరెంట్ ఈ వీళ్ళందరితో పోల్చడం, మిగతా వాళ్ళందరితో. ఆయన తెర మీద కనబడితేనే ఆ విజల్స్, ఆ గూస్ బంప్స్ డిఫరెంట్గా ఉంటాయి. దట్టు ఆ ట్రైలరు, ప్రోమోస్ ఇవన్నీ చూసాక సినిమా మీద ఎక్స్పెక్టేషన్ భారీగా పెరిగిపోయింది. ఎంత భారీగా పెరిగిన తర్వాత బెనిఫిట్ షోస్కి సంబంధించి వెయిట్ చేస్తారు కదా ప్రీమియర్ షోస్కి. ఇప్పుడు చాలా సినిమాలకి ఏం చేస్తారంటే రేపు రిలీజ్ అనగా 5వ తేదీ రిలీజ్ అనగా 4వ తేదీ సాయంత్రం నుంచే ఆ ప్రీమియర్ షోస్ వేస్తారు. అంటే మేబీ ఈవినింగ్ 9 o'clock షో, మళ్ళీ 12 o'clock షో, ఎర్లీ అవర్స్ 3 o'clock షో, అట్లా ఉంటుంటాయి. అది చలికాలం అయినా కూడా ఎవరు లెక్క చేయరు, ఫ్యాన్స్ అలాగే వెళ్తుంటారు. ఎందుకంటే లాస్ట్ టైం నేను ఇలాగే అఖండ మూవీకో దేనికో ప్రీమియర్ షో టికెట్స్ వచ్చాయన్నమాట. మిడ్ నైట్గా వెళ్ళి నేను 12 o'clock షోకి వెళ్ళి చూసి రిటర్న్ అవుతుంటే అప్పుడు మళ్ళీ 3 o'clockకి చాలామంది లైన్లో వెయిట్ చేస్తున్నారు. అంటే బాలయ్య బాబు క్రేజ్ అట్లా ఉందన్నమాట. ఓకే. సో అట్లాంటి క్రేజ్ బాలయ్య బాబు, పైగా పాన్ ఇండియా మూవీ బాగా హైప్ తీసుకొచ్చేసారు. పైపెచ్చు బాలయ్య అటు బాలీవుడ్లోను, నార్త్లోను, ముంబైలో, కొచ్చిలో, తమిళనాడు అన్నిట్లో అన్ని స్టేట్స్ ఆయన తిరిగి ఫస్ట్ టైం నాకు తెలిసి ఇంతగా దానికి ఏమంటారు ప్రీ రిలీజ్ షోస్ నిర్వహించారు చాలాసార్లు. అంటే ఆయనకున్న చాలా లావాదేవీలు, చాలా పనులను పక్కన పెట్టి కూడా దీని మీద ఎంత కాన్సన్ట్రేట్ చేస్తే అదేదో ఏనుగు గ్యాస్ వదులుతుంది అన్నట్టుగా ఒక్కసారి అంత పెద్ద ఏనుగు గ్యాస్ వదులుతాడు తుస్సుమందంటది. అట్లాగా ఇంత చేస్తే ఒక్కసారిగా మేకర్స్ ఆ 14 రీల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేదండి బెనిఫిట్ షోస్ ప్రీమియర్ షోస్ వేయట్లేదు, ఫ్యాన్స్ అందరూ మమ్మల్ని క్షమించాలంటే ఇది ఎట్లా ఉంది? తీసిపెట్టి ఒకటి కొట్టి సారీ చెప్పినట్టుగా లేదు. సో అలాంటిది ఇప్పుడు చాలా సోషల్ మీడియా అయితే రచ్చరచ్చ అయిపోతుంది, గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు అదేంటిది బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదండి అని ఒకవైపు కాల్స్, కస్టమర్ కేర్ కాల్స్, ఆ సైట్లో క్వశ్చనరీ, మామూలుగా సైట్స్ ఉంటాయి కదా బుక్ మై షో లాంటి సైట్స్ ఆ సైట్స్లో కూడా ఏంటి ఏమైంది, ఏదైనా టెక్నికల్ ఇష్యూస్, ఆ సైట్ ఇష్యూస్ ఎట్లా అనుకుంటున్నారు తప్ప అసలు ఎంత అజాగ్రత్తగా ఉన్నారేంటి అనేది ఇప్పుడు వాళ్ళ యొక్క ఆవేశం. దీని మీద బాలయ్య బాబు ఎలా రియాక్ట్ అవుతారో ఇంకా చూడాలి. ఎందుకంటే బాలయ్య బాబు ఎప్పుడు వెనకో మాట ముందో మాట ఉండదు, ఆయన ముఖం మీద చెప్పాడు. ఇదిలా ఉంటే తమిళనాడు ఏదది చెన్నై దగ్గర కొరట్టు దగ్గర ఒక కేసు బుక్ అయింది. ఆ కేసుకు సంబంధించి ఇప్పుడు అది పూర్తి వ్యవహారం తేలే వరకు కూడా రిలీజ్ చేయకూడదని మద్రాస్ హైకోర్టు తీర్పిచ్చింది. సో ఇప్పుడు తమిళనాడులో తప్ప మిగతా అన్ని చోట్ల రిలీజ్ చేస్తారా, లేదంటే తమిళనాడులో కూడా తెలుగు వెర్షన్ రిలీజ్ చేసేసి తమిళ్ వెర్షన్ రిలీజ్ చేయకుండా ఉంటారా అనేది తెలీదు. సార్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ కాబట్టి సో ప్రతి చోట ఏ సమస్యలు ఉన్నాయి అంటారా, లేకుంటే ఇక్కడే ఎక్కడా లేదు? ఇప్పుడు మనకి మెయిన్ ఈ ప్రీమియర్ షోస్, బెనిఫిట్ షోస్ అనేది మనకి ఫ్యాన్ బేస్, మన దగ్గర డిఫరెంట్ కల్చర్ ఉంటుంది కాబట్టి మనకి మెయిన్. మన దగ్గర మిగతా దగ్గర లేవు. బట్ ఓవర్సీస్లో అయితే ఈ రాత్రి నుంచే ప్రీమియర్ షోస్ రెడీ అయిపోతున్నాయి. ఈ రాత్రి ఇన్ ద సెన్స్ మనకి ఇప్పుడు నైట్ పడాల్సినవి వాళ్ళకి ముందు రోజే ప్రీమియర్ షోస్గా వేసేస్తున్నారు. వాళ్ళకైతే యాజ్ ఇట్ ఈజ్గా అయిపోతున్నా, వాళ్ళకి అన్ని బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అట్లా అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నారనేదే ఇప్పుడు క్వశ్చన్. అఫ్ కోర్స్ మేకర్స్ అయితే రిలీజ్ చేశారు అధికారికంగా, లేదు మేము దీనికి సంబంధించి క్షమాపణలు చెప్తున్నాం ఫ్యాన్స్ కానీ అట్లా. అంటే మరే హీరో మరే సినిమా కాదు, బాలయ్య బాబు సినిమాకి ఎట్లా ఉంటుందమ్మా హైప్. అట్లాంటి పరిస్థితుల్లో ఈ విధంగా మేకర్స్ సింపుల్గా లాగిపెట్టి కొట్టి సారీ చెప్పినట్టుగా ఉంది అనేది చాలామంది ఒక అభిప్రాయం. మేబీ ఇది రకంగా కొంతమందికి ఏంటంటే ప్రీమియర్ షోస్ పడకపోతే సినిమా హిట్ అవుతుందని కూడా సెంటిమెంట్ ఉండుండొచ్చు. బట్ బాలయ్య బాబు మొత్తం పాన్ ఇండియా లెవెల్లో తిరిగాడు ఆయన. అటు ముంబై, కన్నడం, బెంగళూరు కానీ, అటు మలయాళం కొచ్చి కానీ, ఇటు చెన్నై కానీ అన్ని చోట్ల ప్రీమియర్ షోస్ అవి పెట్టారు, ఈవెంట్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్లు కండక్ట్ చేసి
అక్కడ ఏ స్టేట్కి వెళ్తే ఆ భాషలో మాట్లాడి వాళ్ళని అలరించి చాలా బాగా ఒప్పించారు. మోర్ ఓవర్ నిన్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు కలిపి కూడా తెలంగాణ కర్మభూమి, ఆంధ్రప్రదేశ్ ఆత్మభూమి అని కూడా ఒక అభివర్ణించాడు ఆయన. సో అంతగా ఫ్యాన్స్ అరే పండగ ముందే వస్తుంది, గూస్ బంప్స్ తెప్పించేది వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ గ్లింప్సే ఆయన త్రిశూలంతో ఇలా వెళ్తుంటే అందరు కట్టయిపోయి పడిపోవడము అనేది ఒక డిఫరెంట్. పైగా బోయపాటి గారి సినిమాలకి ఒక విధంగా అహింస అనేది కొంచెం ఒక మోస్తరు ఎక్కువ ఉంటుంది. అంటే ఆయన స్పెషల్గా ఫైట్స్ అవి డిజైన్ చేయించుకుంటాడు. సో అది ఇప్పుడు ఈయన మరి కాస్త ఎంత ఏగర్లీ వెయిట్ చేస్తున్న సందర్భంలో ఎట్లా అసలు అది గ్లింప్స్ ఫస్ట్ రిలీజ్ చేశాడు. తర్వాత మొన్న ట్రైలర్లో కూడా ఎట్లా ఉందనంటే ఒక మిషన్ గన్కి త్రిశూలం తగిలించి చుట్టూ అందరినీ కాల్చిపడేసేలాగా, పైగా సనాతన హైందవ ధర్మం అంటే ఈ మధ్యకాలంలో కాంతారా చాప్టర్ 1 కానీ అట్లాంటివి బాగా వెళ్తున్నాయి. చావా లాంటి సినిమాలు బ్లాక్ బాస్టర్ అవుతున్న తరుణంలో మరొక హైందవ ధర్మం సంబంధించి, సనాతన ధర్మం సంబంధించి మరొకసారి దేశవ్యాప్తంగా ఊపేస్తుంది అనుకున్న తరుణంలో ఇట్లాంటిది ఒక అపశకునంలా ఫీల్ అవుతారు కదా ఫ్యాన్స్. అరే అంత బాగుంది కదా బాలయ్య బాబు సినిమా అంటే, ఇంకో ఓర మాస్కే మాసు, ఆయన మాస్ ఆఫ్ ది గాడ్ కదా. అలాంటిది ఎంత ఏగర్లో వెయిట్ చేసి ఉంటారు వీళ్ళంతా. టెక్నికల్గా ఏవైతే ముందే చూసుకోవాలిగా, అసలు నెల రోజుల ముందు కసరత్తు చేస్తారు. అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా, డబ్బింగ్ కరెక్ట్గా ఉన్నదా, కరెక్ట్గా అన్ని పడ్డాయి లేదా, కరెక్ట్గా బీజిఎం కరెక్ట్గా ప్లే అవుతుందా లేదా, అవన్నీ చెక్ చేసుకునే కదా రిలీజ్ చేస్తారు. అవేవి చేయకుండా మొత్తం రిలీజ్ చేయరు కదా. అన్ని చూసుకొని కూడా చేయకపోవడం ఏంటనేది బాగా డిసప్పాయింట్ అవుతారు. వెంటనే దీనికి మళ్ళీ లింకప్ చేస్తూ కొంతమంది మొన్న మహేష్ బాబు సినిమాకి కూడా, రాజమౌళి గారు మహేష్ బాబు సినిమాకి అక్కడ ఒక 1 hour 2 hours డిలే అయింది ఆ ట్రైలర్ రిలీజ్ చేయడానికి. పెద్ద 100 feet స్క్రీన్ పెట్టడం ఏదో అవ్వడం. తర్వాత ఆయన విసిగిపోయి నిజంగా హనుమంతుడు అనే ఉంటే ఇలా ఎందుకు అవుతుంది అంటే ఇప్పుడు దాని ఆయన వ్యాఖ్యల మీద దుమారం రేగడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఏదో సనాతన ధర్మం సంబంధించి ఇలా అంటుంటే ఇలా అవుతుంది కాబట్టే ఏదో తెర వెనక ఏవో ఒకటి దుష్టశక్తులు ఏమైనా పనిచేస్తున్నాయని అనుమానాలకు తావిచ్చేలా మాట్లాడుతున్నారు తప్ప సినిమాలకి దీనికి సంబంధం ఉండదు అని నా అభిప్రాయం. బట్ బాలయ్య బాబు గారి సినిమాకి కక్షగట్టి కావాలని చేసేంత ధైర్యం ఎవరికి లేదు సార్. ఇలాంటివి చేసినప్పటికీ సినిమాకి ఏమన్నా ఇదవుతుందంటారా? అదే ఉండదండి. బాలయ్య బాబు సినిమా అంటేనే అసలు ఓపెనింగ్స్తోనే సగం ప్రాఫిట్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే ఆ క్రేజ్ అలా ఉంటుంది. పైపెచ్చు రేపు శుక్రవారం డిసెంబర్ 5 శుక్ర శని ఆది వరుసగా 3 రోజులు బ్లాక్ బ్లాస్టర్ కలెక్షన్స్ వచ్చేస్తాయి. తర్వాత బాలయ్య బాబు సినిమా కాబట్టి ఒక రేంజ్లో ఉంటుంది. ఆల్రెడీ ఓటీటీ వాటికి కూడా భారీ స్థాయిలో అమ్ముకున్నారు. బిజినెస్ అయితే అయిపోతుంది. కాకపోతే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఎంతో ఉత్సాహంగా వెళ్తున్న దానికి ఈ బెనిఫిట్ షోస్ ఏవైతే ప్రీమియర్ షోస్ పడట్లేదో చిన్న డిసప్పాయింట్మెంట్. బట్ మనం మాట్లాడుకున్నంత ఈజీగా ఫ్యాన్స్ ఉంటారుగా, వాళ్ళు అవసరమైతే తెరలు చింపేయడము, కటౌట్ పడేయడము చాలా హంగామా చేస్తారు. సో మరి ఇంకా రేపటి వరకు అదే డిసెంబర్ 5 వరకు ఎలా వెయిట్ చేస్తారు ఫ్యాన్స్ అనేది చూడాలి మరి.